100కి 90% నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే, ఒక 4 విషయాలు చెప్తా. ఫాస్ట్‌గా కాకుండా అర్థమయ్యేలా చెప్తా. జాగ్రత్తగా వినండి. అందులో ఫస్ట్ పాయింట్ ప్లెజర్, జాయ్ ఈ రెండిటి మధ్యన తేడాని మనం అర్థం చేసుకోవాలండి. తెలుసుకోవడం కాదు, అర్థం చేసుకోవడం. ప్లెజర్ అంటే ఒక కొత్త డ్రెస్ వేసుకోవడం వల్ల కానియండి, మంచిగా హెయిర్ స్టైల్ చేసుకోవడం వల్ల కానియండి, మంచి స్పెక్ట్స్ తీసుకొని నడడం కానియండి. సో, ఈ డీడ్స్‌లో ఈ పనులలో మనకి ప్లెజర్ పొందుతాం అనమాట. ప్లెజర్‌లో ఎప్పుడు కూడా మెమరీ ఉంటుంది. అంటే నిన్న నేను ఈ డ్రెస్ వేసుకున్నా, రేపు ఇంకొంచెం బెటర్‌గా. నిన్న నేను ఈ వర్క్ చేశాను, రేపు ఇంకొంచెం బెటర్‌గా. సో, ప్లెజర్‌లో ఎప్పుడు కూడా మెమరీ ఉంటుంది. ఆ మెమరీ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా బెంచ్ మార్కింగ్ చేస్తుంది. బెంచ్ మార్కింగ్ అంటే నిన్నటి కన్నా ఈరోజు, ఈ రోజు కన్నా రేపు, రేపు కన్నా ఎల్లుండి. ఎప్పుడు బెటర్‌మెంట్ కోరుకుంటుంది. ఇది ప్లెజర్. ప్లెజర్‌లో మెమరీ ఉంటుంది. రెండవది జాయ్. అంటే మనం వాడుక భాషలో ఎంజాయ్ అంటాం చూసారా? సేమ్. అందులో జాయ్ అనమాట. జాయ్ ఏంటి అంటే, జాయ్‌లో మెమరీ ఉండదు. జ్ఞాపకం ఉండదు. అంటే ఏ పనైతే మనం అన్నీ మర్చిపోయి చేస్తామో, అంటే ఆ పనిలో మనల్ని మనం ఇన్వాల్వ్ అయ్యి చేస్తాము. మనల్ని మర్చిపోయినంతలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్‌సెట్ చూస్తాం. సన్‌సెట్ చూస్తున్నప్పుడు మనకు ప్రపంచం గుర్తురాదు. ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడిని మాత్రమే చూస్తాం. ఆర్ హాయిగా గడ్డి మీద నడుస్తాం. ఆ ప్రాసెస్‌లో మనకి ఇంకేమి గుర్తుండదు. ఒక చిన్న కుక్క పిల్లతో ఆడుకుంటాం. సో, ఇయన్నీ కూడా జాయ్ ఆర్ ఎంజాయ్ అనమాట. జాయ్‌లో మెమరీ ఉండదు. ప్లెజర్‌లో మెమరీ ఉంటుంది. మనిషి ఎప్పుడూ కూడా ఈ మెమరీని బేస్ చేసుకొని బెంచ్ మార్కింగ్ చేయడం వల్ల నిన్నటి కన్నా రేపు, రేపు కన్నా ఎల్లుండు, చిన్న కారు పోయి పెద్ద కారు, పెద్ద కారు పోయి ఎస్యూవి. సో, ఇలా మెమరీ ఉండడం వల్ల ఎప్పుడూ ఒక సెల్ఫ్ కంటెంట్ ఉండదు. జాయ్‌లో మెమరీ ఉండదు కాబట్టి ఏ పనైతే నువ్వు ప్రపంచాన్ని మర్చిపోయి చేస్తావో, పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తావో, దట్ ఈస్ జాయ్. సో, దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లెజర్ అండ్ జాయ్. మిగతా 3 పాయింట్లు మనం రేపు మాట్లాడుకుందాం.